అందరికీ నమస్కారం. గోదావరి అబ్బాయి ఛానల్కి స్వాగతం. సో చాలా రోజులు అయింది ఈ డైలాగ్ చెప్పి నవ్వుతాడు భయ్య. చాలా రోజులు అయింది ఈ డైలాగ్ చెప్పి. ఈ జర్నీ ఏంటంటే మనకి హైదరాబాద్ నుంచి నాగ్పూర్ వరకు ఇంటర్సిటీ స్మార్ట్ బస్ అయితే బుక్ చేశాను. నా జీవితంలో ఫస్ట్ టైం నాగ్పూర్ బస్ ఎక్కబోతున్నాను. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రెనోవేషన్ ఉంది కాబట్టి చాలా ట్రైన్స్ అనేది లేవు. చల్లపల్లి నుంచి ఉన్నాయి, అవి చాలా దూరం. ఇప్పుడు నేను ఎగ్జాక్ట్లీ బాచిపల్లిలో ఉన్నాను. షవర్మా ఆర్డర్ చేశాను. వాడు ఇందాక నుంచి కొడతానే ఉన్నాడు, చికెన్ ముక్కల్ని ఇచ్చినట్టు లేడు పరిస్థితి. తిని నేను ఇక్కడ నుంచి మియాపూర్ క్రాస్ రోడ్స్కి వెళ్ళి అక్కడ నుంచి బస్సు ఎక్కాలి. ఇంటర్సిటీ స్మార్ట్ బస్సు స్లీపర్ బస్సు నాకు చాలా తక్కువ పడింది. మీకు ఎంతో ఏంటో డీటెయిల్స్ చెప్తాను. 10:30కి మియాపూర్లో పికప్, మార్నింగ్ 9కి నాగ్పూర్లో ఆశీర్వాద్ థియేటర్ అంటే నాగ్పూర్ బస్ స్టేషన్ దగ్గరే డ్రాప్ అనమాట. సో డీటెయిల్స్ ఏంటి మొత్తం తెలుసుకుందాం. చాలా రోజులు వ్లాగ్ చేసి నాగ్పూర్ బస్ ఫస్ట్ టైము, ఇంటర్సిటీ ట్రావెల్స్ ఫస్ట్ టైము. వాళ్ళు మాట్లాడారు, ఇప్పుడు నాకు రికార్డింగ్ ఉంది, రికార్డింగ్ వినిపిస్తాను మీకు. చాలా ప్లెజెంట్గా మాట్లాడారు. అన్ని ట్రావెల్స్ వాళ్ళు ఇలా మాట్లాడితే చాలా బాగుంటుంది. ఇంటర్సిటీ వాళ్ళు మాట్లాడినట్టు. ఇది ప్రమోషన్ కాదు, మరి పొగుడుతున్నారు అనుకుంటారు. ఓకే, మనం మియాపూర్లోకి మాట్లాడుకుందాం మిగతా విషయాలు. మనకే ఫస్ట్ ఇచ్చాడు, మిగతా వాళ్ళందరూ ఇంకా వెయిట్ చేస్తున్నారు. నేను బస్ టైం అయిపోతుందని చెప్పాను, క్యాచ్ చేయడం. చాలా రోజులైంది వ్లాగ్ చేసి, అందుకే చేస్తుంటే నాకే ఏదోలా అనిపిస్తుంది అనమాట. చాలా రోజులు అయిపోయింది వ్లాగ్ చేసి. ఇప్పుడు నేను సెల్ఫీ స్టిక్ తీసి పెద్దగా హల్చల్ చేశానంటే ఎరువులు కంగారు పడతారు. బస్సు వచ్చాక మీకు చూపిస్తా బస్సు ఎలా ఉంటుందని. ఇంటర్సిటీ బస్సులో గొప్పతనం ఏంటంటే వాష్రూమ్ ఉంటుంది అంటున్నారు. బస్సు జర్నీ మెయిన్గా చేయకపోవడానికి ప్రధానమైన కారణం వాష్రూమే. సో ఒకవేళ నిజంగా ఈ బస్సులో ఇంటర్సిటీలో వాష్రూమ్ ఉంటే చాలా బాగుంటుంది. మేబీ ఒక 1 or 2 hours ఫోన్ వాడతాం, తర్వాత హ్యాపీగా పడుకుంటాం. అందరికీ తెలిసిన విషయమే. 10:25కి బస్సు, 10:25 కల్లా వచ్చేస్తున్నాడు. 10:30కి బస్సు. సో నేను మా చెల్లి వెళ్తాను. నాకు రెండు కలిపి 1846 రూపాయలు పడింది. స్లీపర్ అనమాట, స్లీపర్ ఏసీ ఇంటర్సిటీ స్మార్ట్ బస్సు. చాలా తక్కువ పడింది. నేను వందే భారత్ చూస్తే ఒక్కొక్కరికి 1500 ఉంది. అండ్ మిగతా థర్డ్ ఏసీ చూసుకున్న ఏదన్నా 1100 రూపాయలు ప్లస్ ఉన్నాయి. దగ్గర 900 ప్లస్ పడింది, 910 రూపీస్ పడింది. సో డైరెక్ట్గా మనకి మియాపూర్ క్రాస్ రోడ్స్ నుంచి వెళ్ళిపోవచ్చు. అయితే ఒక మెయిన్ సమస్య ఏంటంటే ఇక్కడ మియాపూర్ క్రాస్ రోడ్స్ నుంచి ఒకవేళ డైరెక్ట్ ఇంటర్సిటీ బస్ వస్తే పర్లేదు, కానీ పికప్ వ్యాన్ వస్తే చిరాకు, మళ్ళీ మారాలి. ఆ లగేజ్ కూడా ఎక్కువగానే ఉంది. వాష్రూమ్ ఉన్నా లేకపోయినా ఈ బంకులో అయితే వాష్రూమ్స్ ఉన్నాయి అనుకుంటున్నాను. టాయిలెట్స్ అని కనబడుతుంది కదా, వెళ్ళి పోసుకొని వచ్చేద్దాం, ప్రశాంతంగా ఉంటుంది, హ్యాపీగా. జర్నీలో మెయిన్ ప్రాబ్లం వాష్రూమే. ఈ పెట్రోల్ బంక్లో వాష్రూమ్స్ ఎంత బాగుంటాయని నేను కళ్ళ కూడా ఊహించలేదు. అస్సలు బాగాలేమో అనుకున్నాం, కానీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. బంక్ కూడా చాలా నీట్గా ఉంది. మీరు చూడండి, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు బంక్ కూడా. చూడండి బస్సు ఇంకా మనకి అప్పుడే ట్రాకింగ్ అన్నీ వస్తున్నాయి. చూడండి ట్రాకింగ్ చూడండి, డ్రైవర్ నెంబర్, బోర్డింగ్ పాయింట్ కాంటాక్ట్స్ అన్నీ వచ్చినాయి. సో బస్సు ఎక్కడ ఉందో చూద్దాం. రెడ్ బస్ యాప్ యూస్ చేద్దాం. ఇప్పుడు నేను మియాపూర్ క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్నాను. బస్సు వచ్చేస్తుంది, ఇక్కడ దగ్గరికి వచ్చేసింది. దగ్గర రాలే, గచ్చిబౌలిలో ఉంది ఇంకా టైం. సో మీ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది ఇంకో ఇంటర్సిటీ బస్సు. వాష్రూమ్ ఇష్టం అయితే ఏం కనిపించట్లేదు. ఇంటర్సిటీ స్మార్ట్ బస్, మేబీ వైఫై ఒకటే ఉండొచ్చు. ప్రయాణాలు చాలా విచిత్రంగా ఉంటాయి. భార్యని ఇంటికి పంపించేవాళ్ళు కొంతమంది, లవర్తో వచ్చేవాళ్ళు కొంతమంది, ఒక్కళ్ళే నాలంటే చెల్లెలతో వెళ్ళేవాళ్ళు కొంతమంది. సో ఇక్కడైతే ఇప్పుడు ఒక జ్యూస్ తాగామన్నమాట. ఈ టైంలో ఏంటంటే మనకి సమ్మర్ కదా, ఎప్పుడైనా కూలర్స్ తీసుకోండి, అంటే సబ్జా గింజలతో తాగేవన్నీ తీసుకుంటే మంచిది. అసలు బస్ ప్రయాణం కదా, మధ్యలో ఏం దొరక, వాటర్ బాటిల్ తప్ప ఏమి ఇవ్వడం. నాకు వాష్రూమ్ కాకపోలేదు కూడా డౌట్గా ఉంది. 10:25 కల్లా వచ్చేస్తున్నాను, ఇంకా అలా చూడండి బస్సులు ఎన్ని బస్సులు వెళ్తాయో. అన్నీ మ్యాక్సిమం ఎక్కువ ఆంధ్ర సైడ్ వెళ్తాయి. దాని తర్వాత రకరకాలు. ఇప్పుడు మేము వెళ్ళేది నాగ్పూర్ సైడ్, ఇక్కడ నుంచి కూకట్పల్లి, తర్వాత అక్కడ నుంచి బాలానగర్ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట ఇంటర్సిటీ బస్సు. నాగ్పూర్ హైవే అంటే కోంపల్లి నుంచి నాగ్పూర్ హైవేకి వెళ్ళిపోతుంది. ఇది మనకి ఎలా వెళ్తుందంటే నిజామాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ నుంచి నాగ్పూర్ హైవే అనమాట. ఒకటే బస్సులు మోత అనమాట, ఇంకా ఫుల్ బస్సులు మామూలుగా లేవు. ఈ మధ్యన బ్లాక్ చేయాలంటే భయపడాల్సి వస్తుంది. ఎలా ఉన్నా లవర్స్ పడతారా ఏంటని చెప్పి అమ్మ టెన్షన్ కావాల్సి వస్తుంది. సో ఇదన్నమాట మనం ఎక్కే బస్సు. మీరు చూడండి కనిపిస్తుంది కదా, ఇంటర్సిటీ స్మార్ట్ బస్సు. బాగానే వస్తుంది టైంకి, ఒక 10 minutes అటు ఇటు. పదా బస్సు లుక్ చూడండి, చాలా బాగుంది బస్సు. అద్దరిపోయింది బస్సు మెయింటెనెన్స్ అయితే. 5BC 5. సో బస్సు అయితే అదిరిపోయింది, ఇంకా బస్సు అయితే ఫుల్ కాలేదు. సో టైం వచ్చేసి 10:39 అవుతుంది. చూడండి బస్సు చాలా బాగుంది, మెయింటెనెన్స్ అని ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఫ్రాగ్రెన్స్ కూడా చాలా బాగుంది. ఇక్కడ స్పేస్ కూడా చూడండి మీరు, బ్యాగ్ పెట్టుకోవడానికి సపరేట్ స్పేస్, ఎవ్రీథింగ్. ఏసీ కూడా బాగుంది పరిస్థితి. ఇంకోటి చూడండి, ఓటీపీ చెప్పిన తర్వాతే మనల్ని ఎక్కించుకున్నారు. అండ్ బస్ లగేజ్ కూడా లోపల పెట్టించుకున్నారు. ఇక్కడ చూడండి CCTV సర్వేలెన్స్.
ఈ బస్సు అండర్ సీసీటీవీ సర్వేలెన్స్లో ఉంది. వాష్రూమ్ అయితే ఎక్కడ కనిపించలేదు. స్పేస్ చూడండి ఎంత స్పేస్ ఉందో. 2 ఛార్జింగ్ సాకెట్లు ఇచ్చారు. అంటే యూఎస్బీ కూడా ఇచ్చారు, డైరెక్ట్ వైర్ పెట్టుకోవడానికి. చూడండి 2 లైట్లు ఇచ్చారు. ఇదేమో బ్లూ లైట్ లాగా, ఇది ఎవడ వేసుకోడు, బుర్ర ఎవడ వేసుకోడు. నెక్స్ట్ ఇది వైట్ లైట్ అనమాట, రీడింగ్ ల్యాంప్. మ్యాటర్ ఏంటంటే బస్సు చాలా బాగుంది, బట్ అటు ఇటు తెగ ఊగిపోతుంది. అర్థం కావట్లేదు, గతుకులు రాకముందే ఊగిపోతుంది. ఇది ఈ మధ్యలో పరిస్థితి ఏంటో తెలియదు. బట్ ఈ బస్సు అయితే బుక్ చేసుకోవచ్చు, చూద్దాం ఎలా ఉంటుంది ఏంటో చూద్దాం. ఏసీ మాత్రం ఇరక్కొడేస్తుంది అయ్యా. చూడండి లైటింగ్ కూడా ఎంత బాగుందో. ఇది బయట అవుట్ సైడ్ లైట్ అనమాట. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేను మా చెల్లితో వచ్చాను కాబట్టి డబల్ సీట్ బుక్ చేసుకున్నాను. కర్మకాయలతో తప్ప డబల్ సీట్ బుక్ చేసుకోకండి. నేను ఒకసారి ఒక బస్సు ఎక్కాను, ఇప్పుడు కాదు ఎప్పుడు, మా ఊరికి తాడేపల్లి గురించి. వాడు గొర్రెక పెట్టాడు భయ్య, టార్చర్ ఇంత మామూలుగా ఉండదన్నమాట. అది మీరు దృష్టిలో పెట్టుకోండి. బస్సు ఎప్పుడైనా బుక్ చేసుకునేటప్పుడు డబుల్ ఎప్పుడు బుక్ చేసుకోవద్దు. మన ఫ్రెండ్స్లో కూడా ఉంటారు కర్మకాయలకి, తప్పదు, గొర్రెక పెట్టేవాళ్ళు ఉంటారు. ఇదిగోండి ఇప్పుడు మా చెల్లి ఉంది, ఒకవేళ ఈ పక్కన ఏదో బొంబాయి మొహం వచ్చిందనుకోండి, ఏదో మొహం వచ్చిందనుకోండి, క్లోజ్ చేసేసుకోవచ్చు. అలాగా మనం ప్రాబ్లం ఉన్నది. ఇంకా మొఖం చూడకూడదు వీడు మొఖం ఉండేది, కానీ మనం సౌండ్ ఆపలేం కదా, ఈ కట్టెల నుంచి వచ్చేస్తుంది అనమాట. సో అది దృష్టిలో పెట్టుకోండి. ఒకళ్ళు 100 రూపాయలు ఎక్కువైనా అదే బుక్ చేసుకోండి. అప్పర్ యూత్ అయితే అప్పర్ బుక్ చేసుకోండి. ఇప్పుడు నేను పైకి ఎక్కగలం కాబట్టి నేను మా చెల్లి పైకి ఎక్కేసాం. ఇది నాకు తక్కువ పడింది. కింద లోయర్కి దీనికి 40 రూపీస్ 60 రూపీస్ పర్ టికెట్ డిఫరెన్స్. 10:44 అయింది. కింద పరుపు కూడా బాగుంది, కుషన్ కూడా బాగుంది, చాలా బాగుంది కుషన్ కదా. ఇది పిస్తా హౌస్ కనిపిస్తుంది కదా, కేపీహెచ్పి పిస్తా హౌస్. ఇది టైం వచ్చేసి 11:16 అవుతుంది. ట్విస్ట్ ఏంటంటే ఈ బస్సు బాలానగర్ వెళ్ళకుండా అమీర్పేట నుంచి తీసుకొచ్చాడు. మరి ఎలా వెళ్తుందో రూట్ అయితే నాకు అర్థం కావట్లే. అమీర్పేట ఎందుకు వచ్చిందో అసలు అర్థం కావట్లే. నేను పికప్స్ గురించి, దీనికి పికప్ ప్లాన్ లేదు కాబట్టి సిటీ మధ్యలో దాకా పికప్ చేసుకుంటాడు, లక్కడీ కపుల్ దాకా పికప్ చేసుకుని మళ్ళీ వెనక్కి వెళ్తుంది బస్సు. ఇది నాకు తెలిసి టైం 12:02 అయింది. లాస్ట్ 15 మినిట్స్ నుంచి ఇదే ప్లేస్లో బస్సు ఆపేసాడు, ఎందుకు అర్థం కావట్లేదు. మరి పికప్ ఉందో ఏంటో తెలియదు. కానీ బస్సు అయితే ఇప్పుడు ఈ స్పీడ్ నడుస్తుంది, 74 కిలోమీటర్స్. 74 నుంచి అయితే లేదు, టాప్ స్పీడ్ 75, మ్యాక్సిమం 80 కిలోమీటర్స్ నుంచి అయితే వెళ్తుంది బస్సు. టైం వచ్చేసి 1:17 అవుతుంది అనమాట. ఇది మన ఇంటర్సిటీ బస్సు, ఇంటర్ బస్సు కాదు, మీకు చూపించలేదు కదా ఇప్పుడు దాకా. ఇదే మనకి ఇంటర్సిటీ స్మార్ట్ బస్సు లుక్ ఇలా కనిపిస్తుంది. సో బస్సు అయితే చాలా బాగుంది. లోపల ఏసీ ఒక్కోసారి తగ్గుతుంది పెరుగుతుంది, కానీ బస్సు లుక్ అయితే చాలా చాలా బాగుందన్నమాట. బస్సు కూడా కొత్త బస్సు, ఇది సంవత్సరం ఏం కూడా అయ్యి ఉండదు. టీజీ బస్సు అంటే సంవత్సరం కూడా అవ్వాలా ఈ బండి కొని, అందుకే చాలా బాగుంది బస్సు. బస్సులో కూడా వాష్రూమ్ ఉందంట, నేను సరిగ్గా చూడలేదు, చూపిస్తాను ఇప్పుడు. భయ్య ఇక్కడెక్కడ ఆపాడు భయ్య, దీని పేరు ఏదో యాక్చువల్లీ వేరే ప్లేస్లో ఆపాలి, బట్ ఇక్కడ ఎందుకు ఆపాడంటే బాబు ఏంటిది వేరే ప్లేస్లో ఆపాలి, కానీ ఇక్కడ ఎందుకు ఆపాడంటే అక్కడ ఏదో సంథింగ్ గొడవ జరుగుతుందంట లాస్ట్ ప్లేస్లో ఆపితే. సో అందుకని చెప్పి ఇక్కడ ఆపాడు. వాష్రూమ్స్ ఉన్నాయి భయ్య, నా జీవితంలో అంత దరిద్రమైన వాష్రూమ్లు ఎప్పుడు చూడలేదు. సో ఇది కనిపిస్తుంది కదా, ఆన్ టైమ్ డిపార్చర్స్, ఫ్లెక్సీ క్యాన్సిలేషన్, www.intercity.com అని చెప్పి. లుక్ అయితే చాలా బాగుంది. ఆపరేటెడ్ బై 12 అంట. చాలా బాగుంది బస్సు అయితే, చాలా చాలా బాగుంది. లుక్ అయితే చూడండి మీరు, చాలా చాలా బాగుంది. సో బ్యాక్ సైడ్ లుక్ కూడా చూపిస్తున్నాను. ఇంటర్సిటీ స్మార్ట్ బస్ 100+ రూట్స్ అక్రాస్ ఇండియా కవరింగ్ 700+ డెస్టినేషన్స్ అంట. ఇంటర్సిటీ చాలా ఫేమస్ ఇండియా వైడ్. ఈ బస్సు యాక్చువల్లీ ఏంటిది, భారత్ బెంజ్. అది బస్సు ఎక్కడ చూసాను, ఇప్పుడే కనిపించట్లేదు. ఇది భారత్ బెంజ్ బస్సు ఇది, అందుకనే బాగుంది. కొత్త బస్సే ఇది, మరి ఓల్డ్ బస్ ఏం కాదు. మీరు చూడొచ్చు లుక్. మన భయ్య బస్ క్యాప్టెన్ అంట, చాలా బాగా మాట్లాడారు. జనరల్గా ఈ బస్సు కొంతమంది ఎందుకో బాగా రేర్గా కొంచెం హడావుడి చేస్తారు, అంటే మనం నెగిటివ్గా చెప్తున్నాం అనుకుంటారు. బట్ ఈ బస్సు అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. ఇంటర్సిటీ స్మార్ట్ బస్ అయితే చాలా బాగా నచ్చింది. వీళ్ళ రెస్పాన్స్ కానీ, నేను ప్రమోషన్ చేసినట్టు ఉంటుందేమో కానీ, బట్ ఇదంతా నిజం, ఫ్యాక్ట్ అనమాట. వీళ్ళ రెస్పాన్స్ కానీ, వీళ్ళు మాట్లాడిన విధానం కానీ అంతా బాగా నచ్చింది. ఈయన క్యాప్టెన్ అంట. ఈ క్యాప్టెన్ అయితే చాలా బాగా మాట్లాడారు నాకు ఇప్పుడు దాకా. సో ఒక బస్సు లోపల లుక్ చూపిస్తాను మీకు. మన యాక్చువల్లీ ఇది మనకి వాష్రూమ్ అనమాట, మీకు కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్. ఇది మనకి వాష్రూమ్, దీంట్లో యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ టాయిలెట్ అనమాట, మళ్ళీ యూరిన్ మాత్రం యూజ్ చేసుకోవచ్చు. సో ఇది డాష్ బోర్డు బస్సు కనిపిస్తుంది కదా. స్పీడోమీటర్ కూడా చెక్ చేయండి, ఎన్ని కిలోమీటర్లు తిరిగింది ఇది బస్సు ఇప్పుడు దాకా. 1,17,000 తిరిగింది. అంటే బస్సుకి పెద్ద మ్యాటర్ ఏం కాదు, కొత్త బస్సు లెక్కే. టాప్ స్పీడ్ దీంట్లో 120 ఉంది, 100కి లాకుండొచ్చు. 80 వెళ్తుంది అనుకుంటున్నా నాకు తెలిసి. ఇది వ్యూ. నిజంగా బస్సు అంటే చాలామంది ఎందుకు ఇంట్రెస్ట్ చూపించారంటే వాష్రూమ్ ఉన్నదని.
అంటే యూరిన్కి అయితే వెళ్ళొచ్చు, నార్మల్ హెవీ వాష్రూమ్ అయితే కాదు, ఓన్లీ యూరిన్కి అయితే వెళ్ళొచ్చు. చాలా నీట్గా ఉంది చూడండి, ఎంత నీట్గా ఉందో చూడండి. బస్ వాష్రూమ్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా అంటే చాలా నీట్గా ఉంది. అంటే క్యాప్టెన్ స్పేస్ అంట, అంటే ఇక్కడ డ్రైవర్ కూర్చోడానికి ఇక్కడ రాశారు చూడండి రూల్స్. కీప్ ఇట్ క్విక్ అండ్ సింపుల్, సేవ్ వాటర్, అవాయిడ్ స్పిల్లింగ్, మెయింటైన్ హైజీన్. అండ్ దిస్ ఈజ్ ఓన్లీ యూరినల్, నార్మల్ యూరిన్ పోసుకోవడానికి మాత్రమే. టు బి యూజ్డ్ ఆన్ మూవింగ్ బస్ అండ్ అవుట్ సైడ్ సిటీ లిమిట్స్ మాత్రమే. నాకు తెలిసి మేబీ కింద నుంచి యూరిన్ రోడ్డు మీద పడుతుంది, సో అందుకనే సిటీ లిమిట్స్లోనే యూజ్ చేయాలని ఉంది. అండ్ నో స్మోకింగ్, నో ఆల్కహాల్ ఇన్సైడ్ ద టాయిలెట్. 1000 రూపీస్ ఫైన్ విల్ బి చార్జ్డ్ స్ట్రిక్ట్లీ బై ఆర్డర్. సో టైం వచ్చేసి 1:30 అవుతుంది, 1:30 అవుతుంది. మేబీ ఇది బస్సు ఒక అరగంట లేట్ కూడా వెళ్ళచ్చు. 9:30కి వెళ్ళొచ్చాము మార్నింగ్ అనుకుంటున్నాను. నేనైతే వెళ్ళి పడుకుంటున్నాను. ఎక్కడ మెలకు వస్తే అక్కడ చూపిస్తాను. నిజామాబాద్ వెళ్ళేసరికి కూడా నేను 2 అన్నాను, కానీ అక్కడికే 4-7 అవుతాం. సో టైం వచ్చేసి మార్నింగ్ 7:10 అవుతుంది. కనిపిస్తుంది కదా, స్పీడ్ 79-77 వెళ్తుంది, మ్యాక్సిమం 80 క్లాక్. మీకు కనిపించినంత నాగ్పూర్ మెట్రో వేగలు తోలుకుంటారంటే ఈ మెట్రో ఎవరు ఎక్కరో. మన హైదరాబాద్లో ఉండదు, అంత డిమాండ్ ఏమి ఉండదు. నేను దిగాల్సిన స్టాప్కి ఇంకొక 5 మినిట్స్లో వెళ్ళిపోద్ది. 45 మినిట్స్ ముందు వచ్చింది బస్సు. సిటీ అయితే చాలా బాగుంది, సిటీ మధ్యలో చెట్లు ఇంకా బాగున్నాయి చూడండి. సో బస్సు రన్నింగ్ వీక్ మీకు చూపించారు కదా, ఎలా ఉందన్నమాట. బాగుంది బస్సు, యాక్చువల్లీ చాలా బాగుంది. సో టైం వచ్చేసి 8:28 అయింది. యాక్చువల్లీ ఎప్పుడో సిటీలోకి ఎంటర్ అయిపోయాడు, 8 లోపే సిటీలోకి ఎంటర్ అయిపోయాడు. బట్ ఏంటంటే ఇక్కడ స్టాప్స్ అన్నీ చేసేసరికి 8:30 అయింది. సో ఇది మనకి ఆశీర్వాద్ థియేటర్ అని చెప్పేసి నాగ్పూర్ బస్ స్టాండ్ దగ్గరలో ఆపాడు అనమాట ఇది. అండ్ బస్సు జర్నీ వచ్చేసి చెప్తాను మీకు. సో బస్ జర్నీ వచ్చేసి బాగానే ఉంది ఎక్స్పీరియన్స్. లోపల ఏసీ కానీ అండ్ లోపల మెయింటెనెన్స్ కానీ చాలా బాగుంది. బట్ ఏంటంటే బస్సు జంపింగ్ ఎక్కువ సస్పెన్షన్ ప్రాబ్లమో లేకపోతే ఆ బస్సు ఎంతో తెలియట్లేదు నాకు. కొంచెం ఎక్కువ జంపులు అయితే ఉన్నాయి. బట్ ఒకటి, ఎవరైతే యూత్ ఉంటారో ఒక 40 ఇయర్స్ 45 ఇయర్స్ లోపల అయితే బుక్ చేసుకోవచ్చు. అబౌవ్ 45 ఇయర్స్ అలా అయితే బుక్ చేసుకోకండి, మీరు కూర్చోలేరు, ఆ బస్సులో ఉండలేరు, అంత కంఫర్టబుల్గా ఉండదు. ఈ బస్ అని కాదు, ఏ బస్సు అయినా సరే. బట్ వాష్రూమ్ ఉండడం మాత్రం హైలైట్ అని చెప్పుకోవచ్చు. సో అదనమాట. సో చాలా రోజులు అయింది బస్సులో చేసి, ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కింద బెల్ ఐకాన్ బస్ నోటిఫికేషన్ కోసం, అప్డేట్స్ కోసం నాకు మెసేజ్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.